ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈరోజు భాగవత కథలలోని పురంజనుడు కథలోని రెండవ భాగాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. నిన్న మొదటి భాగంలో మనము చాలా విషయాలు చెప్పుకున్నాము. ప్రాచీన బర్హి నిరంతరం ఇంద్రియ భోగములో అతను నిమగ్నం అవటం, అది చూసి నారదముని వారు ఈ ప్రాచీన బర్హికి జ్ఞానోపదేశం చేద్దామనే ఆలోచనతో ఈ ప్రాచీన బర్హికి నారదుల వారు ఈ పురంజనుడి కథను వినిపిస్తున్నారన్నమాట. మరి ప్రాచీన బర్హి ఎవరైనా తెలుసుకున్నాం. ఈ ప్రాచీన బర్హి కూడా మన ధ్రువ మహారాజు వారి యొక్క వంశంలోని వాడే. అందుకని నారద ముని గారికి కొద్దిగా బాధేసింది. అందుకని ఈ ప్రాచీన బర్హి కొన్ని వేల సంవత్సరాలు స్త్రీ సాంగత్యంలో ఉండిపోయి పూర్తిగా అతను కూడా ఇంద్రియభోగంలోనే ఉండిపోయాడు. అందుకని దాని గురించి ఈ ప్రాచీన బర్హికి పురంజనుడు కథ చెప్పి నారదముని అతన్ని ఉద్ధరిద్దాం అనుకున్నాడు. అదేవిధంగా ఈ రోజున మనము రెండవ భాగంలో ఇంకా ఏమేమి విషయాలు మనకి చర్చించుకోవచ్చు ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఇక్కడ రెండవ భాగంలో ప్రధానంగా ప్రేమ గురించి చర్చ జరుగుతుంది అన్నమాట. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అనే రెండు అక్షరాలతో ఈ భౌతిక జగత్తులో పలకబడే పదము నిజానికి కామమే గాని ప్రేమ కాదు అని చెప్తున్నారు మన ఆచార్యులు. కామమే గాని ప్రేమ కాదు. ఇది కేవలం ఇంద్రియ ప్రీతి కోసం అని చేసేటటువంటి కామం అది. అందుకని అది ప్రేమ కానే కాదు. కానీ అందరూ కూడా వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటారు. అందానికి మోహం చెంది అది ప్రేమ అనుకుంటారు. వారి దగ్గర డబ్బు ఉందనో, అందం ఉందనో, పలుకుబడి ఉందనో, లేదా బాగా సుఖంగా ఉండొచ్చనో ఏదో రకంగా వారు వ్యామోహానికి గురవుతారు. కానీ ఇది ప్రేమ అనుకుంటారు. కానీ ఇది ప్రేమ కానే కాదని మనకి భాగవతం చెప్తుంది.
ప్రేమ అంటే ఏంటి చెప్పారు ఇక్కడ. ఏంటి ప్రేమ అంటే నిరంతరం నిరంతరం కూడా శ్రీకృష్ణ ప్రీత్యర్థం మనము సేవ చేయాలనే ఒక కోరిక, దాన్ని ప్రేమ అన్నారంట. చూడండి, దీన్ని కృష్ణేంద్రియ ప్రీతి అన్నారనమాట. కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ అంటే నిరంతరం కూడా కృష్ణుణ్ణి సంతోషపెట్టాలనే ఒక రకమైనటువంటి కోరిక అనమాట. ఇది ఆధ్యాత్మిక కోరిక అనమాట. ఇది ప్రేమ అన్నారు. ప్రేమ ఎప్పుడు కూడా ఇంద్రియ భోగాన్ని కోరుకోదు. ప్రేమ ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుందంటే ఎదటి వారి సంతోషాన్నే కోరుకుంటుంది. అది ప్రేమ అని చాలా చక్కగా చెప్పారన్నమాట. అందుకని ఈ జగత్తులో చాలామంది మానవుల నోళ్ళలో కదిలాడే మాట అంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ అంటుంటారు. ఆ ప్రేమ అనే మాటకి కృష్ణుడికి ఎటువంటి సంబంధం ఉండదంట అసలు. ఎందుకంటే అది నిజంగా కామమే కాబట్టి అని చెప్తున్నారు. అది ప్రేమ కాదు, కామమే. చూడండి, ఏదో కోరిక వలనే వాళ్ళు దగ్గర అవుతారు. మనం చెక్ చేసుకుంటే ఈ భౌతికమైన జీవితంలో అది గనక నిజంగా ప్రేమే గనక అయి ఉంటే గనక శాశ్వతంగా నిలిచి ఉంటుంది కదా. మరి ఎందుకు మైదున సుఖంతో, అంటే యవ్వనంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగా సుఖాన్ని పొందుతారు, శారీరక సంభోగము, సెక్సువల్ లైఫ్ బాగానే ఉంటారు. కానీ కొంతకాలానికి ఏమవుతుంది, ఒకరి పట్ల ఒకరికి ఆటోమేటిక్గా ఆ ఆ ఒక ఏంటంటే ఆ ఇష్టం కూడా తగ్గిపోతుంటుంది అనమాట. చాలామంది ఈ రోజున వేరే రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. కారణం ఏంటంటే అది ప్రేమ కాదు కాబట్టి, అది అశాశ్వతం కాబట్టి, అది కామం కాబట్టి. అందుకని అటువంటి మైథున సుఖము ఎక్కువ కాలం కొనసాగించిన దేహము సహకరించదు, ఎల్లకాలం తోడ్పడదు. ఎందుకంటే వయసు మీద పడుతుంటుంది కదా. అందుకని ఆచార్యులు చెప్తారంటే స్త్రీ సాంగత్యములో మైథున భోగరతుడై ఉండేవాడు ఆత్మానుభూతికి అయోగ్యుడు అవుతాడంట. అంటే ఏంటి, ఎప్పుడు కూడా ఈ మైథున సుఖం అంటే శారీరక సంభోగం గురించే గనక ఆలోచిస్తూ అందులో నిమగ్నమయ్యేవాడు ఆత్మానుభూతి అంటే సెల్ఫ్ రిలేషన్ అన్నమాట. వాడికి తెలవదు, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను భగవంతుని చేరుకోవాలి, ఇటువంటి జ్ఞానం ఉండదు అనమాట. అటువంటి వాడికి ఏమి యోగ్యత ఉండదు, అయోగ్యుడైపోతాడనమాట వాడు. అందుకే మనకి వర్ణాశ్రమ ధర్మం ఇచ్చారనమాట. వర్ణాశ్రమ ధర్మంలో ఏంటంటే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా పిల్లల పెద్దవారైపోయి వారి వివాహం అయిపోయిన తర్వాత వారిద్దరూ కూడా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వారు తీర్థయాత్రలు చేస్తూ ఉండాలి, ఆశ్రమాలు నివసించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. కానీ వాళ్ళ పరిస్థితి లేదు. ఇవాళ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా ఆ, ఈ యొక్క మైథున భోగంలో ఉండాలని చెప్పి అనుకుంటున్నారు చాలామంది కూడా. దానివల్ల నష్టం ఏంటి అంటే భక్తి ఉండదు, భగవంతుని అర్థం చేసుకోలేరు, భగవంతుని తెలుసుకోలేరు, భగవంతుని చేరుకోలేరు అనమాట. అలాగే స్త్రీల గురించి సదా ఆలోచించడం కూడా సాంగత్యం చేసినట్లు అంట. అసలు మనసులో ఆలోచన కూడా రాకూడదని చెప్పి చెప్తున్నారన్నమాట. అటువంటి పరిస్థితి మనిషిని కృష్ణ భక్తి భావనకు దూరం చేస్తుంది. సరే, అందుకే ప్రధానంగా మనకి 4 నియమాలు తప్పకుండా పాటించాలని చెప్తారు భక్తులు: మాంసభక్షణ, మత్తు పదార్థాలు, వ్యభిచారము, జూదము. వీటి వల్ల నష్టం ఏంటంటే భగవంతుని దూరం చేస్తుంది, అది కృష్ణ భక్తి భావనకు దూరం చేస్తుంది అనమాట. కానీ భాగవతము ఒక తుది నిర్ణయం ప్రకారం ఏంటంటే గృహమేది సర్వదా వాంఛించే మైథునాది సుఖాలు అత్యంత తుచ్చమైనవి. అంటే భాగవతం ఏం చెప్తుందంటే గృహమేది అంటే గృహములో ఉండి ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం ఉండేవాడిని గృహమేది అన్నారు. గృహములో ఉండేవాడు ఎప్పుడు కూడా భగవద్ధ్యానం ఉండేవాడిని గృహస్థుడు అన్నారనమాట. ఈ గృహమేది జీవనం అత్యంత తుచ్చమైంది, అంటే నీచమైంది అనమాట. అవి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు.
అందుకే చూడండి 16 నుండి 35 ఏళ్ల వరకు కొనసాగే యవ్వనంలో మనిషి కోరినంత ఇంద్రియ భోగాన్ని అనుభవించగలుగుతాడు. కానీ ఇక్కడ చిక్కేంటంటే అలవాటు పడ్డ ప్రాణం కదా! అలవాటు పడ్డ మనసు కదా! యవ్వనంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో, వయసు మీద పడిన తర్వాత అలాగే ఉండాలని చెప్పి అనుకుంటాడనమాట వాడు. అప్పుడు శరీరం సహకరించదు, ప్రకృతి కూడా దాన్ని అనుమతించదు. అది శాస్త్ర విరుద్ధం అనమాట. కాల ప్రవాహం కదిలిపోతుంది. యవ్వనం కూడా కరిగిపోతుంది. శరీరం దుర్బలమైపోతుంది. నెమ్మదిగా ముసలితనం కూడా వస్తుంది. అలా రావటం వల్ల ఏమవుతాడంటే వీడు నిరుత్సాహానికి గురవుతాడనమాట. ఎందుకు అలవాటు పడ్డాడు కదా! అందుకని ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు తనకు కలిగిన నిరాశను పుత్ర, మిత్ర, గృహాదుల సాంగత్యంలో తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడికొచ్చింది పాయింట్. ఏదో రకంగా సాంగత్యం కావాలి. సాంగత్యంలో లేకుండా ఎవరు ఉండలేరు. కొడుకులు, స్నేహితులు, లేదా మనవళ్ళు ఏదో రకంగా వారి సాంగత్యంలో ఉండి ఆహ్, ఆ మైదిన సుఖం, ఆ శారీరక సంభోగం తగ్గించుకుంటూ గడిపేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా కాలమంతా గడిపివేసేసరికి చివరికి మృత్యువు వచ్చేస్తుంది. ఇదే విషయాన్ని నారదముని పురంజను యొక్క కథ ద్వారా ప్రాచీన బరికి తెలియజేస్తున్నాడనమాట. ఎప్పుడు అసలు కథలోకి వస్తాం మనం. పురంజుడి యొక్క పరిస్థితి ఇదే. ప్రస్తుత పరిస్థితి ఇదే పురంజుడికి. భార్యాపుత్రుల సాంగత్యములో కాలమే తెలవకుండా గడిపేశాడు పురంజనుడు. ఉం? ఎప్పుడైతే ఇంద్రియ భోగంలో భగవద్ధ్యాస లేకుండా, భగవద్ధ్యానం లేకుండా, భగవద్భక్తి లేకుండా ఎప్పుడూ కూడా ఇంద్రియ భోగంలోనే ఉంటే వచ్చే నష్టం ఏంటి ఇక్కడ చెప్తున్నారు మనకి పురంజనుడి కథ ద్వారా. ఇప్పుడు పురంజనుణ్ణి నాశనం చేయడం ఒక కాలకన్య వచ్చింది. ఒక కాలకన్య వచ్చిందనమాట. చూడండి. ఎవరు ఈ కాలకన్య అంటే కాలం యొక్క పుత్రికే కాలకన్య. వీళ్ళందరూ దేవతలు. ఆమెకి వరుణ్ణి కోసం అన్వేషణ మొదలుపెట్టింది ఆవిడ. అది. అలాగే ఆవిడ త్రిలోక సంచారి నారదముని కలుసుకుంది ఒకసారి. నారదముని అడిగింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవని. చాలా ఆశ్చర్యం. ఆయన నైష్ఠిక బ్రహ్మచారిని తెలిసినా కూడా ఆ కన్య, కాలకన్య నారదముని అడిగింది నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి. నారదముని ఆమె అభ్యర్థనను తోసిపుచ్చాడు. దాంతో ఆమె కోపం వచ్చింది, శాపం పెట్టింది. ఏ ప్రదేశంలోనూ ఎక్కువ కాలం నిలవలేవని చెప్పి చెప్పించింది అనమాట. అందుకే నారద వారు ఎప్పుడు తిరుగుతూ ఉంటారనమాట. అఫ్ కోర్స్ ఇంకో శాపం కూడా ఉంది నారదుల వారికి. దక్ష ప్రజాపతి శాపం కూడా ఉందని చెప్తుంటారు మనకి. సరే. తరువాత ఆమె ఇంకొక ఒకరిని ఆశ్రయించింది. ఎవరంటే భయము అతని పేరు. అతని పేరేంటి భయం అనమాట. భయము, భయం అనే ఒక యవనుని ఆశ్రయించింది అనమాట. తనను చేపట్టమని అన్ని విధాలుగా ప్రార్థించింది. ఈ కాలకన్య మాటలు విన్నటువంటి యవనరాజు ఇలా అన్నాడు. ఏమని చెప్పాడు చూడండి. చాలా జాగ్రత్తగా ఇవాళ సబ్జెక్ట్ అంతా ఇంద్రియ భోగం గురించి అనమాట. కన్యా, నీవు అమంగళ స్వరూపినివి. అందరికీ నువ్వు చెడు చేసేదానివి, చెరుపు చేసేదానివి. నీ వంటి ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి నిన్నెవరు చేపడతారు? నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఈ లోకము కర్మఫల స్వరూపం కనుక నువ్వు ఈ జనులపై దాడి చెయ్యి. నా సైనికుల సహాయంతో నీవు వారిని ఎటువంటి అవరోధం లేకుండా సంహరించగలుగుతావు. నాకు సోదరుడు ఉన్నాడు, వాడి పేరు ప్రజ్వారము. వాడిని కూడా నీతో పాటు తోడు పంపిస్తా. నిన్ను నేను సోదరుగా స్వీకరిస్తున్నాను. నా తమ్ముడు, నా సోదరుడు, సోదరి మీరిద్దరు ఇప్పుడు కలిసి వెళ్ళి మీరు
వాళ్ళ మీద దండెత్తండి. ఎవరి మీద అంటే ఎవరైతే ఇంద్రియ భోగం చేస్తున్నారో వాళ్ళ మీద దండెత్తమని చెప్పాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అమంగళ స్వరూపిణి అంటే. అంటే చూడండి, ఎంతో సుఖాన్ని అనుభవించినటువంటి పురంజనుని నాశనం చేయడం కోసం అమంగళ స్వరూపిణి ఏంటి? ఒక దరిద్రమైనటువంటి స్త్రీ అన్నమాట. ఆ స్త్రీని ముట్టుకున్న, ఆ స్త్రీ సాంగత్యం తీసుకున్న వాడు దరిద్రుడైపోతాడు. కొన్ని కోట్ల జన్మల వాడు ఎలా అంటే నీచాతి నీచమైన యోనిలో పుడతాడు వాడు. అందుకే శాస్త్రం చెప్తుంది, వివాహం చేసుకునే ముందు స్త్రీని కానీ పురుషుని కానీ బాగా ఆలోచించి మంచి వారిని వివాహం చేసుకోవాలని చెప్తారు పెద్దలు, ఊరికి చెప్పరనమాట. అది అందుకని నీవు అమంగళ స్వరూపినివి, నువ్వు అందరికీ చెరువు చేసేదానివి నువ్వు అని చెప్పడం జరిగింది. మొత్తానికైతే నువ్వు ఇలా కాదులే, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నిన్ను సోదరుగా స్వీకరిస్తా అని చెప్పాడు. అక్కడ నారదముని యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ఈ యవనుడు ఇతను కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే భయం అనేవాడు, భయం అనే అతని పేరు యవనుడు అనమాట. అతను కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇక వాళ్ళు ఏం చేశారంటే ఆ విధంగా వాళ్ళు ఈ ప్రజ్వారం అంటే యవనరాజు యొక్క సోదరుడు కాలకన్య, ఈ యవనరాజు సైనికులు వీళ్ళందరూ కూడా లోకంలో తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు వీరికి పురంజనుడి యొక్క అంతఃపురం కనబడింది. మనం చెప్పుకున్నాం కదా, పురంజనుడు ఒక ఒక పురంలో ప్రవేశించాడు. ఆ పురంలో ఒక అందమైన స్త్రీ ఉంది. ఆ పురానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఆ స్త్రీలతో కొన్ని వేల సంవత్సరాలు సాంగత్యం చేశాడు. అండ్ ఇంద్రియ భోగం నడిపించాడు. కొన్ని లక్షల మంది సంతానాన్ని కన్నాడు. నేను మనం చెప్పుకున్నాం అన్నీ కూడా. అటువంటి పురం మీద దాడి చేశారు వీళ్ళు, వెళ్ళారు. ఎవరు? కాలకన్య వీళ్ళందరూ కూడా. ఎమ్మటే అక్కడికి వెళ్ళటమే అక్కడ సైనికులందరూ కూడా వాళ్ళందరూ కూడా తీవ్రంగా బాధ పెట్టారు. అప్పుడు కాలకన్య వచ్చి పురంజనుని కౌగిలించుకుందంట. చూడండి, దాంతో అతడు ఎంతో అందంగా ఉండే పురంజనుడు ముసలివాడైపోయాడు దెబ్బకి. ఎందుకంటే ఒక అమంగళకరమైన స్త్రీ వచ్చి అతని కౌగిలించుకుంది కాబట్టి. దాంతో వారందరూ పట్టించుకోకపోవటం పురంజనుడు కనిపించింది. పురంజనుడు ఏమీ కూడా చేయలేకపోయాడు. ఏమీ చేయలేకపోయాడు. అది చూసి పురంజనుడు ఎంతో దుఃఖించాడు. తన భార్య పిల్లల గురించి తీవ్రంగా ఆలోచించాడంట. అయ్యో, నేను లేకపోతే నా భార్య కుటుంబాన్ని ఎలా పోషిస్తుందో అని కలవరపడ్డాడంట. నేను పోతే నా పుత్రులు ఎలా జీవిస్తారని చెప్పి చింతించాడంట. ఈలోగా యవనరాజు వచ్చి పురంజని పశువులాగా బంధించాడంట. ఈడ్చుకుని వెళ్ళారంట. చూసారా? ఈ విధంగా ఏమైందంటే పురంజనుడు అతను చనిపోయిన తర్వాత మరుసటి జన్మలో నెక్స్ట్ జన్మలో అతను స్త్రీగా జన్మ తీసుకున్నాడు. అందుకే కర్మ సిద్ధాంతం అంటారు చూడండి. కర్మ సిద్ధాంతం, స్త్రీ పురుషుడిగా పుట్టచ్చు, పురుషుడు స్త్రీగా పుట్టచ్చు. స్త్రీ పురుషుడు అనే భేదము కేవలము దేహానికి, ఆత్మ కాదనమాట. అది ఇక్కడ స్త్రీగా జన్మించాడు, కానీ ఎక్కడ జన్మించాడు? విదర్భరాజు కూతురుగా పుట్టాడు అనమాట. ఈ శరతం విదర్భరాజు కూతురుగా అత్యంత సౌందర్యవతిగా అతను పొందాడు. అతను చాలా బాగా అందంగా పుట్టాడు. అప్పుడు విదర్భరాజు ఏం చేశాడంటే మలయధ్వజునికి ఇచ్చి పెళ్లి చేశాడు అతన్ని. ఈ మలయధ్వజుడు ఎవరంటే పరమ శక్తిశాలి. స్వయంవరం అనేక రాజును ఓడించి అతడు ఈ ఒక్క కన్యను పెళ్లి చేసుకున్నాడు. వారి జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోయింది. వారికి మళ్ళీ ఒక కూతురు, 7 కుమారులు కలిగారు. వారంతా కూడా చక్కగా శక్తిమంతులే, చక్కగా రాజ్యాన్ని పరిపాలించారు. ఆ తర్వాత వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. కోట్ల సంఖ్యలో వాళ్ళకి పుత్రులు కలిగారంట. ఆ వంశం వారు ఒక మన్వంతర కాలం కన్నా ఎక్కువ సమయం ప్రపంచాన్ని పాలించారంట. ఈ విధంగా మలయధ్వజునికి పుత్రిక ఉన్నది, ఒక పుత్రిక. ఆ పుత్రికని అగస్త్యముని పెళ్లి చేస్తున్నాడంట. అగస్త్యముని మనం వినే ఉంటాం. అగస్త్యముని వివాహమాడాడు.
ఆ విధంగా మొత్తానికి ఏవైతే ఏందో మరి మలయదేశం మళ్ళీ ఏం చేశాడంటే రాజ్యాన్ని వాళ్ళ పిల్లలకు అప్పచెప్పేసి అతను అందరూ కూడా పంచిపెట్టేసి కృష్ణ భక్తి చేయడం కోసం అతను ఇంటిని వదిలి అడవులకు వెళ్ళిపోయాడు. తనతో పాటు తన భార్య కూడా వెళ్ళిపోయింది. తన భార్య ఎవరు? ఇంతకుముందు తన భార్య ఎవరు చెప్పండి? పురంజనుడు ఆ మరుజను. పురంజనుడు ఉన్నాడు. తన భార్య కూడా వెళ్ళింది. సమస్త గృహ సౌఖ్యాలను విడిచిపెట్టి ఆమె కూడా భర్తతో పాటు వనలకు వెళ్ళిపోయింది. ఇంకా మలయధ్వజుడు అతను అక్కడ స్నానం చేసి కందమూలాలు జలాన్ని తాగుతూ అతను ఇంద్రియ భోగం లేకుండా కఠోరమైన తపస్సు చేశాడు. దానివల్ల అతని దేహం అంతా కూడా బక్క చిక్కిపోయింది. ఆయన తపస్సు ద్వారా ఎండకి, వానకి, గాలికి, ఆకలికి అన్నిటికి కూడా ఆయన తట్టుకుని అలవాటు చేసుకున్నాడు. అతను చాలా నియమ నియమ నిబంధనలు పాటిస్తూ చక్కగా వాటిని జయించాడు. ఇంద్రియాలని జయించి అతను భగవంతుడి మీదనే మనస్సుని లగ్నం చేశాడు. ఆ ప్రకారం అతనంట 100 దేవతా సంవత్సరాలు ఒకే చోట అతను తపస్సు చేశాడు. ఆ తర్వాత అతనికి కృష్ణునిపై భక్తి ఆకర్షణ కలిగింది. చూసారా? చూసారా? ఎంత కష్టం వస్తే కృష్ణ పట్ల భక్తి కలగడం అంటే 100 దేవతా సంవత్సరాలు అంటే మనకి సంవత్సరం అయితే వారికి ఒక రోజు. సారీ వారికి ఒక రోజు అయితే మనకు సంవత్సరం అనమాట. అలాగే 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేస్తే కృష్ణుడి పట్ల అతనికి భక్తి ఆకర్షణ కలిగింది. అదే చెప్తారు మనకి భగవద్గీతలో మనుష్యానాం సహస్రేషు అన్నారు. ఎక్కడో వేలల్లో ఎవడికి ఒకటి భక్తి వస్తుందంట, లక్షలో ఒకటి భక్తులు అవుతాడంట, కోటిలో ఒక్కడు మాత్రమే భగవద్ధామో చేరుతాడంట. కానీ ఈ కలియుగంలో మాత్రము కేవలం ఒక ప్రామాణికమైన గురువును స్వీకరించి వారి ద్వారా హరే కృష్ణ మహామంత్ర జపాన్ని స్వీకరించి జపం చేయటం వల్ల ఈ కలియుగంలోనే కృష్ణ భక్తి అయిపోవచ్చు అంట. అది గొప్ప అవకాశం ఈ కలియుగంలో. ఇంక మళ్ళీ ఏ యుగంలో లేదనమాట. ఆ విధంగా అతనికి మంచి జ్ఞానోదయం వచ్చింది మలయధ్వజుడికి. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని ఉం? అని, నేను పరమాత్ముడి చెంతనే ఉన్నాను, నేను ఆత్మరూపంలో పరమాత్ముని పక్కనే ఉన్నాను అని అతను చాలా చక్కగా అతనికి ఆ, జ్ఞానోదయమైంది. చక్కగా ఆ విధంగా అతను ఆ భక్తిలో ఉండిపోయాడు. ఈ భర్తతో పాటు అరణ్యాలిగులను విదర్భరాజు తనయ్య కూడా ఈ సౌందర్యవతి అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి పురంజనుడు తపోజీవులను స్వీకరించింది. మరి భర్త ఎలా ఉంటే మరి భర్తతో పాటు ఉండాల్సిందే కదా. పూర్ణ వైరాగ్యంతో ఆమె కూడా భర్త సేవలో ఉండిపోయిందంట. అట్లాగా పాత వస్త్రాలు కట్టిన ఆమె తపోమయ జీవనం వల్ల ఆవిడ కూడా బక్క చిక్కిపోయింది. ఆమె చుట్టూ జడలు కట్టుకుపోయినాయి. మొత్తానికి మలయధ్వజుడికి మరణ సమయం వచ్చిందనమాట. అప్పుడు ఆయన పాదాలు వేడిగా లేకపోవడం గమనించింది. ఆ, గమనించేపాటికి అతను శరీరం విడిచిపెట్టని చెప్పేసి తెలుసుకుంది. ఇంకేం చేస్తుంది? ఇక ఏడుస్తూ రోదిస్తూ అడవిలో ఒంటరిది అయిపోయింది. చూడండి, భర్త చనిపోయాడు కానీ ఒంటరిది అయిపోయింది. కానీ పురంజనుడు ఇంతకుముందు ఎలా ఉండేవాడు? అబ్బా బా బా, ఎంత పెద్ద అంతఃపురం చెప్పండి. ఎంత పెద్ద అంతఃపురము, ఎన్ని వేల సంవత్సరాలు అతను ఇంద్రియ భోగులు ఉన్నాడు. ఎంతమంది వేల మంది పిల్లలు కదా, ఎంతో మంది సైన్యం కదా కదా. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? అడవిలో దిక్కుతో వచ్చాక ఇప్పుడు స్త్రీగా జన్మ తీసుకొని భర్త చనిపోతే అడవిలో ఒంటరిది అయిపోయింది. అది దీనే కర్మ సిద్ధాంతం అంటారనమాట. ఇంతకాలం తనకు తోడుగా ఉన్న భర్తకి లేడు. ఈ విషయాన్ని తలుస్తూ తను బాగా ఏడవడం ప్రారంభించిందనమాట. స్వామి లేవండి 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 అని చెప్పేసి చెప్తుంది. అయినా కూడా ఎటువంటి సమాధానం లేదు, ఎందుకంటే చనిపోయాడు కదా. ఇక లాస్ట్లో ఒక చితి ఏర్పాటు చేసింది. ఆ,
అక్కడ ఆయన్ని ఏమంటారు అంతిమ సంస్కారం చేయడం అన్ని ఏర్పాట్లు చేసింది. తాను కూడా ఆ చితిలోనే భస్మం అయిపోవటం కోసం సిద్ధపడిపోయింది అక్కడే, భర్తతో పాటు. ఎవరు లేరు ఇక నేను ఎందుకు చెప్పేసి. ఇంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. వచ్చి మంచి మాటలతో ఆమెని ఓదార్చడం కోసం ప్రయత్నించాడు. ఏం చెప్పాడు వినండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సాధ్వి, నీవెవ్వరువు, ఎవ్వరిదానువు, ఇక్కడ పడి ఉన్నట్టు వ్యక్తి ఎవరు, నీవు ఈ మృత శరీరం అంటే చనిపోయిన శరీరం కొరకే ఏడుస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. నీవు నన్ను గుర్తుపెట్టావా? నేను నీ నిత్య మిత్రుడును. నీవు గతములో పలుసార్లు నాతో సంప్రదింపులు జరిపిన విషయము నీకు గుర్తుందా? నిజానికి నీవు నా సాంగత్యాన్ని విడిచిపెట్టి ఈ భౌతిక జగత్తులో భోక్త స్థానాన్ని గ్రహించావు. నీవు నేను హంసల వంటి వారము. మానస సరస్సు వంటి ఒకే హృదయములో మనం కలిసి జీవిస్తున్నాము. వేలాది సంవత్సరాలుగా మనము కలిసే జీవిస్తున్నప్పటికీ కూడా మన అసలు గృహము నుండి దూరంగానే ఉన్నాము. నిజానికి నీవు విదర్భరాజు తనవి కావు. ఈ మలయధ్వజుడు నీ భర్త కాడు. నీవు కేవలము ఈ నవద్వారపురములో బందీవి మాత్రమే. ఈ నవద్వారపురం అంటే ఏంటి తెలుసా మీకు? మన శరీరంలో నవద్వారాలు అంటారనమాట. అవే కొన్ని మార్లు పురుషుడని, కొన్ని మార్లు స్త్రీనని, కొన్ని మారు నపుంసకుడునని నీవు తలుస్తూ ఉంటావు. ఇది కేవలము దేహాత్మ బుద్ధి వలనే కలుగుతున్నది మిత్రమా. ఈ విషయము నీవు తెలుసుకో అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, ఈ బ్రాహ్మణుడు ఎవరు చెప్పండి? నారద ముని. కృష్ణ భగవాన్. ఎస్, భగవంతుడు. ఎస్. పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉంటాడు. ఆ, ఆ భగవంతుడు హంసలు ఉన్నారు. ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ. ఆ, చూడండి, నీవు నేను ఎంతో కాలం నుంచి కలిసి ఉన్నాం. చూసారా, నీవు నేను హంసల వంటి వారము. ఒకే హృదయంలో మనం కలిసి కలిసి జీవిస్తున్నాం. అంటే ఎవరు? ఆత్మ పరమాత్మ. చూసారా, ఆత్మ పరమాత్మ అంటే భగవంతుడు జ్ఞానాన్ని అందిస్తున్నాడు అనమాట. నువ్వు కేవలం ఇంద్రియభావం కోసమే నీ జీవితం అంతా వేస్ట్ చేసుకున్నావు. ఇదంతా కూడా తాత్కాలికం తెలియజేస్తున్నాడు అనమాట. ఈ ప్రకారంగా నారదముని ప్రాచీన బర్హికి వివరించాడు. ఈ కథలో అంతరార్థం ప్రాచీన బర్హికి అర్థం కాలేదంట. అదేంటి, మీకు అర్థమైంది కదా? చెప్పండి, మీకు అర్థమైందా లేదా? ప్రభు అర్థమైందా? మీకు అర్థమైంది కదా? అర్థమైంది గురించి. కానీ ఇక్కడ ప్రాచీన బర్హికి అర్థం కాలేదు. నారదతో అన్నాడంట నాకేం అర్థం కాలేదని. అప్పుడు నారదుడు సమాధానం ఉండి, నిరంతరము కూడా ఇంద్రియ భోగములోనే జీవితాన్ని జీవించే గృహమేధులకి ఆ కథలోని సారం తెలవడం కష్టమని చెప్పాడంటే నారదుల వారు. కరెక్టేనా? కరెక్ట్. అది అది భక్తి యోగంలో నిలిచిన వానికి కించింతైనా సంసార భయం లేదని తెలిపాడు నారద వాడు. గుర్తుపెట్టుకోండి, నారదుల వారు. భక్తి యోగం నిలిచిన వారికి అయ్యో నా పిల్లల పరిస్థితి ఏంటి, అయ్యో నా కుటుంబ పరిస్థితి ఏంటి, అయ్యో నా ఆర్థిక పరిస్థితి ఏంటి అనే కించింత కూడా బాధ ఉండదంట. ఎందుకంటే అంతా కృష్ణుడే చూసుకుంటాడు. చూడండి, దేవదేవుడు అందరికీ పరమాత్ముడు.
మిత్రుడని తెలుసుకున్నవాడే నిజమైన విద్వాంసుడు. భగవంతుడు ఆ మిత్రుని తెలుసుకున్నవాడే నిజమైన విద్వాంసుడు. మీరందరికీ ఒక ప్రశ్న, భగవంతుడు మన మిత్రుడా కాదా చెప్పండి? అవును గురూజీ, మిత్రుడు. ఎందుకంటే భగవంతుడు మహాభారత సమయంలో కృష్ణుడు అర్జునుడికి మిత్రులాగా ఉండి అర్జునుడు ఉద్ధరించాడు. కరెక్టేనా? భగవంతుడు మనల్ని గనక ఉద్ధరించాలనుకుంటే ఆయన ఏ స్థాయికి దిగిపోతాడు, గుర్తుపెట్టుకోవాలి. అదే బయట ఎవరైనా మనం ఫ్రెండ్ అన్నాం అనుకోండి, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి అంటారు కొంతమంది. కరెక్టేనా? కానీ భగవంతుడు మాత్రం రెడీగా ఉన్నాడు మన ఫ్రెండ్షిప్ కోసం. కానీ మనం మాత్రం స్నేహం చేయడానికి రెడీగా లేము కదా? అవునా కాదా? అందుకనే మనకి నవవిధ భక్తి మార్గాల్లో సఖ్యం అంటారు. సఖ్యము, సఖ్యభావంతో ఉండాలంటే ఎప్పుడు కూడా. సఖ్యభావంతో భక్తి చేసిన వాడికి ఎటువంటి అపరాధాలు ఉండవంట, ఎటువంటి పాపాలు ఉండవంట. కృష్ణుడు నా మిత్రుడు అనే భావంతో భక్తి చేసిన వాడికి. భగవంతుడు నా మిత్రుని తెలుసుకున్నవాడు, ఆ భావన ఉన్నవాడు నిజమైన విద్వాంసుడు అంటవాడు. వేదం చదవపోయినా, శాస్త్రం తెలగపోయినా అతనే నిజమైనటువంటి విద్వాంసుడు. అతడంట జగత్తుకు గురువు కాగలుగుతాడంట. అటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోండి, అటువంటి వ్యక్తి జగత్తుకి గురువు కాగలుగుతాడంట. కృష్ణ ప్రతినిధి అయినట్టు గురువు శ్రీకృష్ణుడికి అభిన్నుడు. అంటే భిన్నమైన వాడు అన్నమాట. ఈ విషయాన్ని తెలియజేసిన నారదముని ప్రాచీన బర్హికి భౌతిక జగత్తులో జీవుని యొక్క అత్యంత ప్రమాదకర పరిస్థితి గురించి వివరించి చెప్పాడు. ఎటువంటి ప్రమాదన పరిస్థితి వచ్చిందో చూడు ప్రాచీన బర్హి. ఈ పురంజనుడు గత జన్మలో ఎలాగ జీవించాడు, ఈ జన్మలో ఎలాగ బాధపడుతున్నాడు చూడండి. సంసారంలో చిక్కిన మనిషి పరిస్థితి కూడా ఇదేనంట. ఇదంతా వివరించిన నారదముని చివరికి ప్రాచీన బర్హిని భక్తి యుగంలో నిలవమని ఉపదేశించి సిద్ధలోకానికి వెళ్ళిపోయాడంట. నాయన ఇంక ఏది కాదు, భక్తి యోగం ఒకటే మనల్ని ఉద్ధరిస్తుంది. అంతే, భక్తి యోగం ఒకటే ఉద్ధరిస్తుంది. నారదముని ఉపదేశంతో జ్ఞానం కలిగిన ప్రాచీన బర్హి ప్రజాపాలన బాధ్యత తన పుత్రులకు అప్పగించి మంత్రులతో చెప్పి తాను కూడా కపిలాశ్రమానికి వెళ్ళిపోయాడంట ప్రాచీన బర్హి. ఆ విధంగా ఆశ్రమానికి వెళ్ళిపోయినట్టు ప్రాచీన బర్హికి సమస్త భౌతిక విషయాల నుంచి బయటపడ్డాడు. గోవిందుని ప్రేమత సేవలో నిలిచి గుణరీత్యా భగవంతుడితో సమానమైన ఆధ్యాత్మిక రూపాన్ని పొందాడంట. గుర్తుపెట్టుకోండి. మైత్రేయుని ద్వారా ప్రాచీన బర్హి వృత్తాంతాన్ని వినిన విదురుడు తరువాత అతని పుత్రులను గురించి అడిగాడు. మరి ప్రాచీన బర్హి పుత్రులు వారి గురించి అడిగాడు అనమాట. వారి పుత్రులు చాలా మంచి భక్తులు. వారికి నేరుగా శివుడి దర్శనమే పొందారు. వాళ్ళంట 10,000 సంవత్సరాలు సముద్ర భూగర్భంలో తపస్సు చేశారంట వాళ్ళు. వారి తపస్సుకు మెంచుకున్నటువంటి భగవంతుడు వారికి దర్శనమిచ్చాడు. ఆ విధంగా వారు ఎంతో, అంటే ఎలా చెప్పాలంటే ఎంతో కీర్తి, ఎంతో తేజస్తో వాళ్ళు ఉన్నారనమాట. భగవంతుడు వారికి దర్శనమిచ్చి ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. తండ్రి ఆజ్ఞను నెరవేర్చే ప్రయత్నాన్ని చేపట్టారు కాబట్టి వారి గుణాలు జగద్విఖ్యాతులవుతాయని, బ్రహ్మకు సమమైన పుత్రుడు వారి కలుగుతాడని, అతని పుత్ర పౌత్రులచే ముల్లోకాలు నిండుతాయని భవిష్యత్తు తెలియజేశాడు. తరువాత వారు చేయవలసిన కార్యాన్ని వివరిస్తూ భగవంతుడు అన్నాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు వివాహం చేసుకోండి. వారి పేర్లంటే ప్రచేతుసులు, వాళ్ళ పేరు.
ఏం చెప్పారంటే కండు ఋషికి కుమార్తె ఉంది. ఆ కుమార్తెను ఒక చెట్టు దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట ఎవరు తల్లిదండ్రులు. అక్కడ ఆకలితో ఏడుస్తుంది అక్కడ ఒక బాలిక. అక్కడ మీరు అటువంటి ఆ ఆ ఆ ఒక కుమార్తెను మీరు వివాహం చేసుకోమని చెప్పాడు అనమాట. ఇక్కడ గమనించాల్సిందంటే ఆమెను మీరు భారీగా స్వీకరించమని చెప్పాడు. ఆమెను మీరు భారీగా స్వీకరించండి అంటే వీళ్ళు 10 మంది, కానీ ఒక స్త్రీని భారీగా స్వీకరించారు వాళ్ళు. మీ తండ్రి ఆదేశాన్ని అనుసరించి ఆమె ద్వారా వంశాభివృద్ధి చెయ్యండి. నా అనుగ్రహం వల్ల మీరు ఇహపర సౌఖ్యాలు అనుభవిస్తారు. చిట్ట చివరకు నా ధామానికే మీరు చేరుకుంటారని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఎందుకు ఆ, ఒక ఒక స్త్రీని చేసుకోమన్నారంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ద్రౌపదిని ఎందుకు ఐదుగురు పురుషులతో వివాహం జరిగింది అంటే అక్కడ కృష్ణుడే చెప్పాడు కాబట్టి. అంటే భగవంతుడికి తెలుసు ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనేది, మనలాంటి వాళ్ళకి అర్థం కాదు. దానివల్ల సమాజానికి చాలా మేలు జరుగుతుంది. అటువంటి వారు ఆ రోజుల్లో అంటే ఇంద్రియ భోగం కోసం ఎవరు పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు. ప్రజా సృష్టి కోసం, లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం చేస్తూ ఉండేవారు అనమాట. ఆ విధంగా సాక్షాత్ భగవంతుడు చెప్పాడు మీరు ఆమెను భారీగా స్వీకరించమని చెప్పేసి. ఇది తప్పు కాదు, ఇది అధర్మం కాదనమాట. అందుకే ద్రౌపది యొక్క వివాహం కూడా అధర్మమైంది కాదు. అందుకే చూడండి, భీష్ముడు చాలా పెద్దవాడు అయినప్పుడు కూడా భీష్ముడు అపార్థం చేసుకున్నాడు ద్రౌపదిని. కానీ విదురుడు మాత్రం అపార్థం చేసుకోలేదు ద్రౌపదిని. విదురుడికి సంపూర్ణమైన జ్ఞానం ఉంది. ఎందుకంటే 12 మహాజనుల్లో యమధర్మరాజు ఒకడు. ఆ యమధర్మరాజు యొక్క అవతారమే విదురుడు అనమాట. అందుకని విదురుడికి సంపూర్ణమైన జ్ఞానం ఉంది కాబట్టి ఎక్కడ కృష్ణుని కామెంట్ చేయలేదు, కృష్ణ నిర్ణయాన్ని తోసిపుచ్చలేదు. ద్రౌపదిని ఎప్పుడు కూడా అతను ఒక్క మాట కూడా లేదనమాట. కానీ భీష్ముడు అన్నాడు. ఆ విధంగా ఇక్కడ వారు భారీగా స్వీకరించారు. చక్కగా వారు భగవంతుని చాలా కీర్తించారు. మనకు తెలిసిందే. ఇక ఈ విధంగా చక్కగా వారందరూ కూడా అలాగా ఆ కన్య ద్వారా ఎంతో మందిని మరి వారు వంశాభివృద్ధి వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడు ఆ కన్య పేరు ఏంటంటే మారిష. ఎవరు ఈ మారిష గురించి చెప్తున్నారన్నమాట. శివుని నిర్లక్ష్యపరిచి అఘోరపరిచినందులకు దక్షుడు ఈ మారిష గర్భంలో కూడా జన్మించవలసి వచ్చిందంట. ఎందుకంటే పరమ వైష్ణవుని శివుణ్ణి అతను అవమానించడం వల్ల కూడా అతనికి ఇలా జరిగిందని చెప్పి చెప్తారు. అది అందుకని ఈ ప్రచేతుసులకే జన్మించాడు దక్షుడు మారిష గర్భంలో చెప్తారనమాట. ఆయన శివానుగ్రహం వల్ల మళ్ళీ అతని సమస్త ఐశ్వర్యాలు కూడా పొందాడని చెప్పి చెప్తారు. ఈ విధంగా మొత్తానికి పరిచయితులందరూ కూడా వేల కొలది సంవత్సరాలు గృహశాస్త్రంలో ఉన్నారు. అయినా కూడా వారు తమ ఆధ్యాత్మిక జీవనాన్ని విడిచిపెట్టలేదు. పరిపూర్ణ జ్ఞానం నుండి వాళ్ళు వైదొలగలేదు. మొత్తానికి చివరికి వాళ్ళు భగవంతుడి యొక్క వాక్కును గుర్తుపెట్టుకున్నారు. తమ భార్యని భక్తుడికి అప్పచెప్పారు, గృహాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం కోసం సిద్ధమైపోయారు అనమాట వాళ్ళందరూ కూడా. ఆ విధంగా కృష్ణ భక్తి భావనలో సంపూర్ణత్వాన్ని పొందారు వాళ్ళు. చక్కగా వారు నిరంతరం భగవంతుని భక్తి చేస్తూ చక్కగా వారందరూ కూడా భగవంతుని పాదపద్మాలనే వారు ధ్యానిస్తూ చరమగతిని పొందారంట. ఎవరు? ప్రచేతుసులు అనమాట. భగవన్ మహిమలను పరమ భాగవతుని ముఖత వినడం వలన
కలిగే ప్రభావాన్ని దీని ద్వారా మనం గమనించవచ్చు. కాబట్టి అటువంటి భక్తుల అనుగ్రహంతో కృష్ణ సేవలో నిర్హేతుకంగా నిరాటంకముగా నిలవడం అనేదే అజ్ఞాన సుకృతి అనబడింది అన్నమాట. అంటే అజ్ఞానాంధకారంలో ఉన్న వాటికి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తారన్నమాట గురువులు. వారే పరమ వైష్ణవులు అనమాట. దాన్ని పొందినట్టు వాడు భాగ్యవంతుడంట. భక్తి పథకములో పురోగమించి మానవ జీవిత లక్ష్యమైనటువంటి కృష్ణ ప్రేమను నిశ్చయంగా పొందగలుగుతాడంట. ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు నువ్వు జీవన్ముక్తుడే నిలిచి తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతాడట. అంటే ఇక్కడ అన్ని వేల సంవత్సరాల వారు గృహస్థుడుగా ఉన్నప్పటికీ కూడా కృష్ణ భక్తి విడిచిపెట్టలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ భౌతిక జగత్తులో ఉన్నా కూడా వాళ్ళు కృష్ణ భక్తి చేస్తూ ఉన్నారు. అందుకే మానవ జీవిత లక్ష్యమైనటువంటి కృష్ణ ప్రేమను పొందారు వాళ్ళు. చూసారా? ఈ రోజున ఈ పురంజనుడి కథ ద్వారా మనందరం కూడా ఈ భౌతికమైన జీవితంలో ఉన్నప్పటికీ, ఈ భౌతికమైన జగత్తులో ఉన్నప్పుడు కూడా ఒక ప్రామాణికమైన గురువుని మనం స్వీకరించి వారి ఆజ్ఞల ద్వారా, వారి ఆదేశాల ద్వారా, వారి మార్గదర్శనం ద్వారా భక్తి చేస్తూ మనందరము కూడా కృష్ణ ప్రేమను పొందడానికి నిరంతరం కూడా ప్రయత్నిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై, గ్రంథర శ్రీమద్ భాగవతంకి జై, సమవేత భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం పురంజనుడు కథలో రెండో భాగాన్ని చెప్పుకున్నాము. ఈ కథలో మీకు ఏమైనా సందేహం అడగవచ్చు. అలాగే ఈ కథలో తెలిసిన మోరల్ ఏంటి మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. ప్రతి మనిషికి ఈ జన్మలో మనం చేసే పాపాలు గాని పుణ్యాలు గాని తరువాత జన్మలో అనుభవిస్తాము. అదే కర్మ సిద్ధాంతం అని తెలుసుకున్నాను గురూజీ. తర్వాత గురు సాంగత్యంలో, వైష్ణవ భక్తుల సాంగత్యంలో ఉంటూ నిరంతరం కృష్ణ భక్తిలో ప్రేమ భక్తి చేస్తూ మన జన్మను సార్థకం చేసుకోవాలని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ముఖ్యంగా ఇంద్రియ భోగానికి అందరూ దూరంగా ఉండాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అన్న విషయం తెలుసుకోవాలి అందరూ కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ. భయం కూడా ఉండదు. భక్తి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కూడా భయం అనేది ఉండదు. చాలా సంతోషం ఉంటారని తెలుసుకున్నాం గురుజీ. అట్లాగే దేవదేవుడు అందరి పరమాత్ముడే, మిత్రుడే అని తెలుసుకున్నాం గురుజీ. అతను విద్వాంసుడే. ఇది మనకి తెలుసుకుంటే బట్టి మనకి ఎటువంటి జీవితంలో ఎటువంటి కష్టాలు, ఏం ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని హ్యాపీగా ఉంటామని తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. భక్తుల్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఏ స్థాయికైనా దిగి వస్తాడని తెలుసుకున్నాము మారీష కథ ద్వారా, అదే పురంజయుని కథ ద్వారా తెలుసుకున్నాం గురుజీ. ఎప్పుడైనా అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడు ఉద్ధరించడానికి గురువు ఎప్పుడూ తన వెంటే ఉంటారని తెలుసుకున్నాం గురుజీ. ఆధ్యాత్మిక జ్ఞానం లేనప్పుడు మనం ఎప్పుడు మైదన సుఖం వైపు వెళ్తారు అని తెలుసుకున్నాము. అందుకని ఎప్పుడు కృష్ణ భక్తిలోనే ఉండి కృష్ణుని ప్రీత్యర్థమే మనం చేస్తే ఏ మాయ కూడా మన వెంట రాదు అని తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ గురుజీ. చాలా బాగా చెప్పారు ఇవాళ మీరు. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే.
హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ గురూజీ, పురంజేరి కథ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామం తల్లి. హరే కృష్ణ గురించి దండ ప్రణామాలు గురించి. ఈరోజు పురాణాన్ని కనిపించే చాలా బాగుంది. హరే కృష్ణ గురించి. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం. ప్రణామం.